హలో, ఫోన్ లిఫ్ట్ చేసేయాలనుకుంటావే, మాట్లాడు. నీతో మాట్లాడడానికి ఏం లేదు, ఫోన్ పెట్టే. ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు? ఎందుకు ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు? దూలెక్కి చేస్తున్నా, చెప్పేది ఫస్ట్. చెప్పేశావు. నేను ఇప్పటి వరకు నీకు పెట్టిన ఖర్చు అంతా నీకు పెట్టిన ఖర్చు అంతా అనా పైసాతో సహా రిటర్న్ చేయాలి. ఇచ్చిన గిఫ్ట్లతో సహా అన్నీ రిటర్న్ చేయాలి. వాట్? ఏం మాట్లాడుతున్నావు? తెలుగే అర్థం కావట్లేదా? ఇప్పటి వరకు నీ మీద పెట్టిన ఖర్చు అంతా రిటర్న్ చేయాలి. హో సూపర్, అయితే నీ మీద పెట్టిన ఖర్చు అంతా కూడా రిటర్న్ చేయి. మంచి జోక్ వేసావు. ఇప్పుడు నావే ఒప్పుకోలేదు. నీ వ్యాలెట్ ఎప్పుడు డబ్బులునే, అదే ఇప్పుడు ఎంటీగా. ఏంట్రా నువ్వు పెట్టింది బొంగు? నీ చేతికున్న వాచ్ ఎవరు కొన్నారు? నీ బైక్లో పెట్రోల్ ఎవరు ఫిల్ చేయించారు? అవన్నీ లెక్క చూసుకొని ఎవ్రీ రూపీతో, ఏంటి అర్థమవుతుందా? ఎవ్రీ రూపీతో సహా రిటర్న్ చేయి. అప్పుడు నీ డబ్బులు నీ మొహాన కొడతా. శబాష్, కొట్టు 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 కొట్టు, అలాగే నా మొహం మీద కొట్టు. అంతేకాదు, ఇంకోటి కూడా ఉంది, కండోమ్. వాట్? కాండమా? యాస్, కండోమే. ఆ రోజేం జరగలేదు కాబట్టి, అయినా సరే అది కొంది ఇద్దరి కోసం కాబట్టి. అరే మామ, కాండోమ్ ఎంత ఉంటుందిరా? 100 ఉంటుందిలే. అందులో హాఫ్ అమౌంట్ అంటే 50 రూపీస్ ఇవ్వాల్సిందే. అంతా తీసుకొని రేపు వచ్చాయి, అక్కడ లెక్కలు చూసుకొని బ్రేకప్ చెప్పేద్దాం. తూ ఎదవా, ఫోన్ పెట్టి. నేను చాలా రోజుల నుంచి చూస్తున్నా, నువ్వంటే నాకు ఇష్టం. ఐ లవ్ యూ. నన్ను చాలామంది లవ్ చేస్తారు, అలా అని ప్రపోజ్ చేసిన ప్రతి ఒక్కళ్ళని లవ్ చేయలేను కదా. మొహం వెళ్ళి అద్దంలో చూసుకో. ఓకే కట్. ఓకే డన్. ఇంకో లైట్ తీసుకో. ఇషా, ఆ క్యారెక్టర్ అందువే, ఈలోగా నువ్వు సీన్ పేపర్ చూసుకో, ఓకేనా? ఓకే. శ్రీరామ్, కొంచెం మా రిక్వైర్మెంట్ కూడా చూసుకోండి. వచ్చినప్పటి నుంచి ఒక్క జ్యూస్ కూడా ఇవ్వలేదు. సారీ ఇషా, తెప్పిస్తా. ఏ రాజు, ఇట్రా. అరే ఏదో ఒక జ్యూస్ తీసుకొచ్చి ఆ హీరోయిన్కి పోరా. అన్న, ప్రొడ్యూసర్ ఇవన్నీ వద్దన్నాడన్నా, ఇప్పటికే చాలా బడ్జెట్ అవుతుందన్నాడు. అవుతుంది మరి, ఎందుకు అవ్వదు? నేను ముందే చెప్పా, ఇలాంటి ఇన్ఫ్లుయెన్స్తో మన వల్ల కాదు సార్ అని. నాకు వాళ్ళే కావాలన్నాడు. 1 డే షూట్కి హాస్టల్ అడుగుతాళ్ళు. వెళ్ళిపోయి తీసుకురాబ్బా. సరే అన్న. దీనికి లైఫ్లో ఎవడు తగులుతాడో కానీ నాన్న సంక నాకిపోతాడు. ఏ రిషి, లేకున్నా, టైం ఎంత చూడు. లే 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 లే. ఏంటిది? ఓహో, మళ్ళీ రాత్రి సినిమాకి వెళ్ళావన్నమాట. రే రిషి, లేకున్నా. రే లేకరా, లేకరా అంటుంటే. ఇక స్టార్ట్ అయింది, ఇంకా సేపట్లో డీజే మోగిపోద్ది, చూడండి. గుడ్ మార్నింగ్. అరే ఏదో నా కొడుక, అడ్డదిడ్డంగా పెరిగి గాలికి తిరిగి దున్నపోతులా తింటూ ఏ పని పాట లేకుండా ఎలా బతుకుతున్నావురా నువ్వు? ఇంత కూడా సిగ్గు లేకుండా ఎలా బతకాలనిపిస్తుందిరా నీకు? ఛీ!
అని తిట్టాలనుంది. కానీ తిడతామా? తిట్టాం. ఎందుకంటే నువ్వు నా పుత్రరత్నానివే కదా. ఆల్ ది బెస్ట్ అన్న. ఇలాంటి ఏమైనా ఉంటే నెక్స్ట్ జన్మలో ట్రై చేద్దాం. డార్లింగ్, ఉమ్, నువ్వు ఈ భూమి మీదకి వచ్చి 50 సంవత్సరాలు అయిందా? ఉమ్. ఈ తొక్కలు కానిస్టేబుల్ జాబ్ నువ్వేం బిక్తున్నావు? నీలాగా జాబ్ చేయమని నన్ను దొబ్బుతున్నావు. ఈ 50 సంవత్సరాల్లో 10 అట్లీస్ట్ 1 కోటైనా సంపాదించావా అని అనాలనుంది. కానీ అనలేనుగా, ఎందుకంటే నువ్వు నా జనకుడివి. అచ్చా, సరే, నెక్స్ట్ జన్మలో ట్రై చేద్దాం. రై, నిన్న రాత్రంతా ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ కమ్మని చెప్తే నువ్వు ఫ్రెండ్స్తో కలిసి సినిమాకి వెళ్తావా? నేనేమో ఆ జాబ్ కోసం నాన్న సంకలు రాకి ఎస్ఐ గారు రెఫరెన్స్ తీసుకుంటే నువ్వేమో సినిమాలు షికారులు, పైగా కౌంటర్లు ఒకటి, ఎదవ కౌంటర్లు. త్వరగా బయలుదేరు. నేను పవన్ గారితో వస్తలే, నువ్వు వెళ్ళు. వాడేమో హాయిగా జాబ్ చేసుకుంటున్నాడు, నువ్వేమో వాడి రూమ్ చుట్టూ తిరుగు. అచ్చి ఆపు ఎంత వస్తుంది? ఎన్నిసార్లు చెప్తావు? చెప్పింది చెప్పి సావదొబ్బుతావు. ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదు కదా. ఛీ, నీతో మాట్లాడాలంటేనే చిరాగ్గా ఉంది. ఎందుకు చేసావు మరి? ఎవడు మాట్లాడమన్నాడు? పెట్టేఫోను. మళ్ళీ చేసావో ఛే మా జీవితం. చచ్చినోడా. తాగు నన్ను, తాగు. యుద్ధం చేసి బాగా అలసిపోయినట్టున్నావు, తాగు. ఏరా, మీ రిలేషన్లో ఉన్న దగ్గర నుంచి ఒక్క రోజైనా హ్యాపీగా ఉన్నారా? ఎలా ఉంటానురా? ఛే, అసలు ఈ అమ్మాయిలతో హ్యాపీగా ఉండడం అనేదే ఒక కళ. నిన్న షాపింగ్కి తీసుకెళ్ళమంది. 2 hours వెయిట్ చేశా. అసలు రూమ్ నుంచి బయటికే రాదు. ఏమన్నా అంటే మేము రెడీ అవ్వద్దా, 2 hours వెయిట్ చేయలేవా అని గొడవ. రోజుకి చిరాకేస్తుందిరా. అంత ఇబ్బంది పడుతూ కలిసి ఉండడం ఎందుకురా? బ్రేకప్ చెప్పుకోవచ్చు కదా. అదంత ఈజీ కాదురా. నీకు ఓ లవర్ ఉంటే అప్పుడు అర్థం అవుద్ది. అంత అదృష్టం మనకు వద్దులే అమ్మా. డైలీ నేను చూస్తున్నా కదరా, నిన్ను చూస్తూ నేను ఎలా లవ్ చేస్తా? అరే సర్లే పదా, ఇంటర్వ్యూకి వెళ్ళాలి. వీడు చేయడు. ఎత్తరా నీకుంది. అమ్మా ఇదొకటి. వీడప్పా. అబ్బా రే, ఆ పక్కన ఆపు. ఒకసారి లిఫ్ట్ చేయకపోతే ఆగచ్చు కదా, ఎందుకు ఓ కొడుతూనే ఉంటావు? నేను కాల్ చేస్తే లిఫ్ట్ చేయవా? అంతగా ఏం పడుస్తున్నావు? మా ఫ్రెండ్ది ఇంటర్వ్యూ ఉంది, వెళ్తున్నా. బైక్ మీద ఉన్నా. అక్కడికి వెళ్ళాక ఫోన్ చేస్తా, పెట్టే. నేనేమీ సరదాగా నీకు కాల్ చేయలేదు. మరి ఎందుకు చేసావు చెప్పు? మరి ఎందుకు సోది చెప్తావు? నా మాటలు నీకు సోదిగా ఉన్నాయి కదా. ఛీ, నీకు కాల్ చేశానని అలసైపోయాను. పెట్టరా ఫోను. కాల్ చేసింది, మ్యాటర్ మాత్రం చెప్పలేదు. పదా. ఏంట్రా మీ గోల పొద్దున్నుంచి? మా లవర్స్ గోల నీలాంటి సింగిల్ గాడికి ఏమర్థం వద్దురా. ఇలా తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉండే బదులు నాలా సింగిల్గా ఉండడం బెటర్. ఏమోలే, పోనీ. రే ఇక్కడే ఆపు. ఇక్కడికి ఎందుకురా? ఏదోది షూట్ అవుతుంది. డైలాగ్ పేపర్ మర్చిపోయాడు. పద. ఇంకొచ్చి డైలాగ్ పేపర్ మర్చిపోవడం ఏంట్రా? ఇది ఇచ్చేద్దాం లేరా. ఇదిగో. అరే బా, ఒక చిన్న హెల్ప్ రా. రేయ్, నువ్వు చిన్న హెల్ప్ అంటావు, అది చివరికి చినిగి చాటై చాపంత అవుతుంది నా వల్ల. అరే ఒక యాక్టర్ హ్యాండ్ ఇచ్చారా, నువ్వు జస్ట్ హీరోయిన్ ముందు నిల్చో. డైలాగ్ చెప్తుందిరా, నువ్వు జస్ట్ నువ్వు అనరా అంతే. నేను అప్పుడే అనుకున్నాను రా, నువ్వు చిన్న హెల్ప్ అనగానే నాకు డౌట్ వచ్చింది. అసలే నాకు ఇంటర్వ్యూ ఉంది, మా బాబు సెట్ చేసిన ఇంటర్వ్యూ. అరే ప్లీజ్ రా. అరే నువ్వన్నీ అరే ఏంట్రా మీరు? రామమ్మ, అరే రారా. నాకు యాక్టింగ్ కూడా రాదు, మాట వింటా. అరే ఒక్క డైలాగు లేదు, జస్ట్ హీరోయిన్ ముందు నిల్చో. ఇది అయిపోయింది, ఇప్పుడు ఇది తీసుకుందాం. దేవుడా, ఈ అమ్మాయిలేంటో ఈ రీల్స్ ఏంటోరా బాబు. ఓకే రెడీ? రెడీ. అరే బా, ఆ అమ్మాయి ప్రపోజ్ చేసింది, ఐ డోంట్ లవ్ యూ అని చెప్పు అంతే. ఓకేనా? సరే. ఇషా రెడీయా? రెడీ.
రే 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 ఆ. స్టార్ట్ చేద్దామా? మ్. యాక్షన్. నీ కాన్సెప్ట్ జాబ్ వచ్చిందని నన్ను వదిలేసి యూఎస్ వెళ్ళిపోతావా? నువ్వు లేకుండా నేను ఉండలేను. ఐ లవ్ యూ. చెప్పు, డైలాగ్ చెప్పు. చెప్పురా, ఇంకెంచేపట్లుంటావు? ఐ డోంట్ లవ్ యూ అని చెప్పురా. ఐ టు లవ్ యూ. చీనీ అబ్బా. అరే ఏం చెప్తున్నావురా? ఐ లవ్ యూ కాదురా, ఐ డోంట్ లవ్ యూ రా. మామ ఈసారి పక్కా చెప్తా. నువ్వు అరే, వెళ్ళు. ప్లీజ్ రా. నువ్వు వెళ్ళు. ఓకే రెడీయా? యాక్షన్. చెప్పురా. ఐ లవ్ యూ టూ. ఎహే, కట్. అరే నీ అబ్బా, ఎన్ని టేక్స్ తీసుకుంటావురా? ఐ టు లవ్ యూ కాదురా, ఐ డోంట్ లవ్ యూ రా. మామ ఇప్పుడు చెప్తా. అరే ప్లీజ్ రా. అయిపోద్ది ఇప్పుడు అయిపోద్ది చూడు. ఓకేరా. ఏంద్రా వీడు? యాక్షన్. ఐ లవ్ యూ. ఏంట్రా వీడు? శ్రీరామ్ ఏంటిది? బాస్ నన్ను చంపురా. నీ డాష్ కొద్దన్నావురా బాబు. అంత పెద్ద డైలాగ్ వద్దురా. జస్ట్ సారీ అని చెప్పి వెనక్కి తిరిగి వెళ్ళిపో. దానికి రోజుకి 10,000 రా. ఈరోజు అవ్వలేదనుకో, రేపు మళ్ళీ దాన్ని పిలవాలి. 10,000 బొక్క పెట్టకురా. ఈడేంట్రా అమ్మాయి వచ్చి హగ్ చేసుకుని ఐ లవ్ చెప్తుంటే సారీ చెప్పమంటాడు. ఎవడైనా చెప్తాడ్రా. అమ్మాయిలు లవ్ బొంగు అనేదో అన్నావు. అంటే అది ఇలా చేయడం బాగుందిరా. ఆహా, చెయ్యి యాదవ్వా. నీ కాన్సెప్ట్ జాబ్ వచ్చిందని నన్ను వదిలేసి యూఎస్ వెళ్ళిపోతావా? నువ్వు లేకుండా నేను ఉండలేను. ఐ లవ్ యూ. సారీ, ఐ డోంట్ లవ్ యూ. ఓకే కట్. అమ్మాయ్యా. ఇషా, పేమెంట్ ఫోన్పే చేస్తా. మాకేమైనా డిస్కౌంట్ ఉందా? అయినా మేము ఇంత కష్టపడి రీల్స్ చేస్తూ ఫాలోవర్స్ని తెచ్చుకునేది ఇలా తక్కువ పేమెంట్ చేయడానికి కాదు కదా. అయినా పెద్ద పెద్ద మూవీ ప్రమోషన్సే మాతో చేయించుకుంటున్నారు. ఇవెంత? ప్లీజ్ ఫుల్ పేమెంట్ చేయండి. ఓకే డన్. రాజు, ఏమైంది దీనికి? ఏమైంది? మళ్ళీ అదే గొడవ మీకు? ఇలా రోజు గొడవ పడే కంటే బ్రేకప్ చెప్పేసుకోవచ్చు కదా. ప్రతిదానికి చిరాకు పడతాడు. నో రీజన్ గొడవ పడుతూనే ఉంటాడు. వాడు ప్రేమగా మాట్లాడి ఎన్ని రోజులైందో. చెప్పాలంటే నెలలు. లవ్ చేసే కొత్తలో టైం కూడా తెలిసేది కాదు మీకు. ఫోన్ ఎప్పుడు చెవిలోనే ఉంటుంది. ఇప్పుడేంటి గొడవ పడ్డానికి కాల్ చేసుకుంటున్నారా? కలిసి ఉంటూ రోజు తిట్టుకుంటూ కొట్టుకునే కంటే విడిపోయి హ్యాపీగా ఉండడం బెటర్. ఒకసారి ఆలోచించు. ఇట్స్ యువర్ కాల్. రేయ్ సారీ రా. నువ్వు అవేం పట్టించుకోకు. ఓకే, నేను వస్తున్నా. మనం బయటికి వెళ్దాం, నువ్వు రెడీగా ఉండు. హలో ప్లీజ్, ఏమన్నా మాట్లాడు. ఏదన్నా మాట్లాడు. ఛే, ప్రేమగా మాట్లాడి ఎన్ని రోజులైందో గుర్తుందా నీకు? అది నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఇక నా వల్ల కావట్లేదు. వీఆర్ డన్. లెట్స్ బ్రేకప్. వాట్? మైండ్ దొబ్బిందా నీకు? అవును, అందుకే నిన్ను లవ్ చేశా. ఇంకా వదిలే, నువ్వు నాకు అవసరం లేదు. బ్రేకప్.
అందుకే ఈ అమ్మాయిని నమ్మంది. ఇన్ని రోజులు వాడుకొని ఇప్పుడు సింపుల్గా బ్రేకప్ చెప్తే అయిపోయిందా? రే, ఇది చిన్న మ్యాటర్ కాదు. మనం ఇలా సైలెంట్గా ఉండకూడదు. ఇన్ని రోజులు నీతో ఖర్చు పెట్టిందంతా వడ్డీతో సహా లావుదాం. వదిలేరా. ఎలా వదిలేస్తాం రా? వదిలేదేలే. ఎరా మొత్తం మీరే తాగేశారా? నా కోసం ఏమైనా ఉంచారా? డార్లింగ్, ఇది తీసుకొని పక్కకి తాగు. మేము కొంచెం డీప్ డిస్కషన్లో ఉన్నాం. ఏంటి పక్కకెళ్ళాలా? బొక్కల డిస్కషన్. ఇదో పెద్ద అంతర్జాతీయ సమావేశము, నేనుంటే డిస్టర్బెన్స్. రై, జాబ్ సెట్ చేసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళమంటే చేత కాదు కానీ ఓ బొక్కల డిస్కషన్ పెట్టాడు. బొక్కల డిస్కషన్. నేను వెళ్ళాను, ఇక్కడే ఉంటాను, తాగుతాను. అరే ఓపెన్ చేయరా. బాగుందిరా. రే, ఇలాంటి వాళ్ళ మీద ఆయన కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది. పర్లేదు, జాయిన్ చేసుకుందాం. ఏ ఆపరా, మా డార్లింగ్కి ఇలాంటి అస్సలు నచ్చు. హే, డార్లింగ్ గురించి ఇంకా పూర్తిగా తెలియదురా. స్టేషన్లో మేడం గోకుతుందంట. అంటే మనోడు కూడా గోకుతున్నాడు అనుకో. రే ఊరుకోరా, అలాంటిది ఏం లేదురా, ఏదో సరదాగా మాట్లాడతా అంతే. ఏ టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఈ మ్యాటర్ డీల్ చేస్తా. చేసుకోరా. ఫోన్ ఎదురా. లేట్ అయింది. మా ఎస్ఐ గారు ఏమంటారేమో, పోవాలి. చిచ్చి ఎదవల్లరా, మీతో పాటు నన్ను కూడా జరగొట్టారు కదరా. లేవండి లేవండి. రే లేరా, రే లేవరా రిషి, లే. ఆ ఫోన్ ఏంటి? ఏంట్రా? బావా, ఇట్స్ టైమ్ టు మూవ్ ఆన్ రా. కలిసి ఉండి ఎప్పుడు తిట్టుకునే బదులు విడిపోయి ఇద్దరు హ్యాపీగా ఉండండి, అది బెటర్. ఒకసారి ఆలోచించు. ఆలోచించడానికి ఏం లేదురా, లొకేషన్ పెట్టిందిగా, వెళ్ళటమే. అవును, నువ్వు నైట్ కళ్యాణితోనేగా మాట్లాడింది? నో డౌట్ మావా, కళ్యాణిరా. అరే, నీ చేతికున్న వాచి పెట్రోల్ కూడా రిటర్న్ అని చెప్పిందిరా. అంటే పెట్రోల్ కొట్టించిన డబ్బులు అనుకో. నువ్వా? ఎస్.